మన వలన దేవునికి ఏమి ప్రయోజనం లేదు, ఏమి లాభం లేదు. అంతవరకు ఆయన కరెక్టే అర్థం చేసుకున్నాడు. కానీ ఏమి అవసరం లేదు, ప్రయోజనం లేదు, లాభం లేదు, ఎందుకు పనికిరారు అట్లాంటి వాళ్ళను దేవుడు కొలవలేనంత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అది దేవుని కృపా మహదైశ్వర్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ కృపా మహదైశ్వర్యమును మనకు ప్రత్యక్షపరచడానికి దేవుడే నరావతారమెత్తి కల్వరి కొండ మీద ఆ మధ్య శిలువలో దెబ్బలు తిని రక్తమును గార్చి మరణించి మళ్ళీ లేచినాడు. శిలువను చూసినప్పుడు దేవుని కృపా మహదైశ్వర్యం మనకు కనబడుతుంది. గనుక సైతాను మనల్ని నిరాశపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడు కూడా. నీ ప్రార్థన దేవుడు వినడు అని, నువ్వంటే దేవునికి ఇష్టం లేదని. దాన్ని ముందు మనము జయించాలి. ఈ ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు, ప్రార్థనా సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు మనం ముందు జయించవలసింది ఈ పిరికితనమును, నేను అనర్హుడిని అనర్హురాలిని అనే భావనను మనం గెలవాలి. గెలవాలంటే న్యాయం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. ఏమిటా సత్యం అంటే, నేను యోగ్యుడిని కాదు అనేది పక్కా సత్యం. యోగ్యుడిని కాకపోయినా అయోగ్యుల మీద కొలతల కందని ప్రేమ కలిగిన వాడు దేవుడు. ఆయన కృప చొప్పున నేను ఆయన సన్నిధికి వచ్చాను అనేది సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనం తెగించి ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన విన్నపాలు దేవునికి తెలియజెప్పుకోవడానికి తెగించాలి. తెగించి మన అవసరాలన్నీ కూడా దేవునికి తెలియచెప్పాలి. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. 65వ కీర్తన కదా, 4వ వచనంలో అనుకుంటాను చెప్తాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదారు. దేవునికి స్తోత్రం. 2వ వచనమే, 65:2. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదారు. మన దేవుని పేరే ప్రార్థనలు ఆలకించువాడు. దేవుని ప్రజలందరూ ప్రార్థన చేయువారై ఉండాలి. ఇప్పుడు 2 ఇంపాసిబిలిటీస్. మనం ఆదాము పిల్లలము కాబట్టి మన ప్రార్థన పరలోకానికి వెళ్ళడం అవకాశం లేదు. మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు కాబట్టి ఆయన ఈ భూలోక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కుదరదు. ఇది ఇంపాసిబిలిటీ. అర్థమైందా? మనం ఆదాము పిల్లలం అయినందుకు, మనము అనేక లోపాలు బలహీనతలతో కలిసి కూడి ఉన్నందుకు, అనేక మచ్చలు మరకలు మనలో ఉన్నందుకు మన ప్రార్థన పరలోకానికి వెళ్ళడము సాధ్యం కాదు. మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళదు కనుక మన ప్రార్థనలు వచ్చినాయి అనే సాకు పెట్టుకొని దేవుడు దిగి రావడానికి కూడా సాధ్యం కాదు. ఇలాగ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ సైతాన్ గాడు క్రియేట్ చేసి పెట్టాడు. ఈ 2 విధాల అసాధ్యత. మన ప్రార్థన అక్కడికి వెళ్ళేది సాధ్యం కాదు, దేవుడు ఇక్కడికి వచ్చేది సాధ్యం కాదు. ఈ 2 విధాల ఇంపాసిబిలిటీని ఒక్క దెబ్బతో బ్రేక్ చేసింది యేసుక్రీస్తు శిలువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిలువ ఏం చేసిందంటే మన ప్రార్థన పరలోకానికి వెళ్ళేటట్టు చేసింది. పరలోకపు తండ్రి ఈ భూమిలోనికి, భూమి వ్యవహారాల్లోకి వచ్చేటట్టు చేసేసింది. గనక దేవుని బిడ్డలారా, శిలువను చూసి ధైర్యం తెచ్చుకొని తెగించి మనం ప్రార్థన చేయాలి. అదే నేను మంచోడిని కాదు భయ్, మంచోడిని ఎవరు చెప్పారు? నేను చెప్పాను ఎప్పుడైనా? కాదు, సబ్కో మాలూమై నేను మంచోడిని కాదు. నువ్వు మంచోడువా?
ఎవడురా మంచోడు? ఎవడు కాదు, దేవుడు ఒక్కడే మంచోడు. యోగ్యుని కాదు. 100% షూర్, అగ్రీడ్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మంచోడినైతే మరి ఆయన శిలువ మీద ఎందుకు మరణించాల్సి వచ్చింది? నేను యోగ్యుడిని అయితే దేవుడు ఎందుకు శిలువ మీద ఆ దెబ్బలు తినాలి? ఎందుకు ఆ రక్తం కార్చాలి? ఎందుకు ఆ ముళ్ళ కిరీటము? ఎందుకు పక్కలు బల్యం పోటు? నేను మంచోడిని కాకనే కదా. మళ్ళీ కొత్తగా చెబుతావేంటి పంచాంగం? మంచోడిని కాదు, అది లోకమెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. ఇప్పుడు కొత్తగా మాట్లాడే పని లేదు. ఎట్టను మంచోడిని కాను గనుకనే దేవుడు నా కొరకు మరణించి లేచాడు. కనుక అకౌంట్ సెటిల్ అయిపోయింది. సిలువను బట్టి తెగించి ధైర్యము తెచ్చుకొని మనం ప్రార్థన మొదలు పెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన ఎప్పుడైతే సిలువ రక్తము మీద ఆధారపడి, ఆయన కృపా మహదైశ్వర్యం మీద ఆధారపడి ప్రార్థన మొదలు పెడతామో, ఎప్పుడైతే మన ప్రార్థన నేరుగా దేవుని సన్నిధిలోకి వెళుతుందో అప్పుడు దేవుడు దిగొచ్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఎలా కలిగిందో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెబుతున్నాడు, డైరెక్ట్గా చెబుతున్నాడు. చూడండి 20వ వచనం, 10:20. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, హల్లెలూయా, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యం. అంటే తెగింపన్నా ధైర్యం అన్నా కదా. ఆయన రక్తము వలన మనకేం కలిగిందట? మన నీతిని బట్టి ధైర్యం కలగల. మనం చేసిన సేవ, మనం ఇచ్చిన కానుకలు, మనకి ఇంత తెలుసు అంత తెలుసు, మన జ్ఞానము, దీన్ని బట్టి ధైర్యం కలగదు. ధైర్యం ఎలా కలుగుతుంది? ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంటే ధైర్యం ఎలా కలుగుతుంది అంటే ఆయన రక్తము వలన మనకు ప్రవేశించడానికి ధైర్యము కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇవాళ మన సంఘ అవసరాల కొరకు ప్రార్థన చేయడానికి మనకు ధైర్యం ఉంది. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేయడానికి మనకు ధైర్యం ఉంది. మన దేశ అవసరాల కొరకు, మన దేశ ప్రయోజనాల కొరకు, మన దేశ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయడానికి మనకు ధైర్యం ఉంది. దేన్ని బట్టి ధైర్యం? యేసు రక్తమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే దేవా అని పిలవంగానే దేవుడి ముఖం చెప్పుకున్నాడు. పెద్ద ఆయనకు నా మీద కోపం ఉందని అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. కొంతమంది బిచ్చగాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మా బాబు అని. ఒక్కోసారి మంచి మూడ్లో ఉంటే మనం ఏదో కలిగింది, ఏదో రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు వేస్తాం. ఒకసారి చిరాకు వేసింది అనుకో, అటు చూడగానే చూపులు తిప్పేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? మన మీద కేసు పెడతారా? సార్ నేను బిచ్చం అడిగితేనా ముఖం తిప్పేసుకున్నాడు, ఇది రాజ్యాంగంలో పలానా సెక్షన్ ప్రకారం లేరు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటాడా? వానికి ఏం హక్కు ఉంది? బిచ్చమెత్తుకోమనేది హక్కు ఎక్కడుంది రాజ్యాంగంలో? అడిగాడు, మన ముఖం తిప్పేసుకుంటే ఇంతే సంగతి, వాడు వెళ్ళిపోతాం. దేవుని ముందు మన పరిస్థితి కూడా అంతే. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా అనగానే మనల్ని అసహ్యంగా చూసి ముఖం తిప్పేసుకున్నాడు అనుకోండి, ఇక మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ అలా జరగదు. ఎందుకు జరగదు అంటే, ముఖం తిప్పేసుకునేవాడైతే మన కొరకు ఎందుకు ప్రాణం పెడతాడు? అది మన ధైర్యం.
ముఖం తిప్పేసుకునేవాడైతే మన కొరకు అన్ని దెబ్బలెందుకు తింటాడు? మనల్ని అసహించుకొని ముఖం తిప్పేసుకునేవాడైతే ముళ్ళ కిరీటం ఎందుకు? కాళ్ళు చేతుల్లో మేకులు ఎందుకు? పిచ్చి పట్టిందా ఏమైనా? ఇష్టం లేనోళ్ళ కొరకు ఎవడు దెబ్బలు తింటాడండి? ఇష్టం లేనోళ్ళ కొరకు ఎవడు ప్రాణం పెడతాడు? కాబట్టి ఒక్కనాటికి కూడా ఆయన మనల్ని చూసి ముఖం తిప్పేసుకోవడానికి మనం నమ్మొచ్చు. దేన్ని బట్టి నమ్మాలి? శిలువ యజ్ఞమును బట్టి. దేవునికి మహిమ కలుగును గాక.